పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో 66 పుస్తకాల్లో దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించినంతగా మరెవరూ దేవుని మందిరాన్ని ప్రేమించలేదు. దావీదు రోజుకొచ్చి 7 మార్లు స్తుతిస్తూ 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజు సాక్షాత్తు దేవుడే దావీదుకు ప్రత్యక్షమై దావీదు, నీకేం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తాను అంటాడు. దావీదు దేవుని వైపు చూసి, అయ్యా, చిరకాలము నీ మందిరంలో బ్రతకాలనే కోరిక నాకుంది, ఆ కోరిక తీర్చయ్యా అంటాడు. దావీదు నీకేం కావాలో కోరుకో అని సాక్షాత్తు దేవుడే అడిగితే దావీదు దేవుని అడిగిన ఆ విధానం చూస్తే వేస్తుంది. బిడ్లారా, ఒకవేళ దేవుడే మనకు ప్రత్యక్షమై, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో అని అడిగాడు అనుకోండి, సహజంగా మనల్ని అడక్క మునిపే మనం వెంటనే ఏమంటామో తెలుసా? నాయన, ఆంధ్ర ప్రాంతంలో అమరావతిలో భూముల రేట్లు బాగా పెరిగినాయి అంట, ఏం ఎక్కువేం కాదు, 1 ఎకరం పొలవి అయ్యా, ఇంతకు మించి ఏం అడుగుతాను అని ఒక ఆయన. ఇంకొక ఆయన అయితే ఎయిర్పోర్ట్ దగ్గర 1 ఎకరం అయ్యా, ఇంతకు మించి ఏం అడుగుతాను అంటాడు. మనోడిని అడిగితే, అయ్యా ఇప్పుడే తబలాలో అడుగుపెట్టా, జకీర్ హుస్సేన్కి అన్నం కావాలి, నాకు ఆ తలాంతి ప్రభా అని అడుగుతారు. ఇది తప్ప అని నేను అన్నాను. అయితే దావీదు నీకేం కావాలి దావీదు అని అంటే, నా గుండెల్లో ఉన్న ఆశ ఏంటంటే, చిరకాలము ఏదో విశ్రాంతి దినాన్ని మందిరానికి వస్తున్నాను వెళ్తున్నానయ్యా, పండగ దినాల్లో మందిరానికి వస్తున్నాను వెళ్తున్నానయ్యా, నాకు తృప్తి లేదు, నేను బ్రతికిన కాలమంతా చిరకాలము నా బ్రతుకు దినములన్నిట నీ మందిరంలో బ్రతకాలని కోరుకుంటున్నానయ్యా అని తన ఎదలోతుల్లో నుంచి ఆక్రందన చేస్తూ దేవుని సన్నిధిలో ఏడ్చాడు. దావీదు దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించాడో మనం అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క మాటతో దావీదు దేవుని సన్నిధిని ఎంత ప్రేమించాడో మనం అర్థం చేసుకోగలం. ఏమిటయ్యా మాట అంటే, దావీదు దేవుని మందిరానికి రాకుండా సౌలు చేత తరమబడుతున్నటువంటి రోజులవి. ఆ దినాల్లో దావీదు అడవుల్లో, ఎడారుల్లో, గుహల్లో ఎక్కడెక్కడో తలదాచుకుంటూ సౌలు చేత తరమబడుతూ ఎటెటో వెళ్ళిపోతున్న ఆ దినాలలో ఒకరోజు సౌలు అంత దూరాన నిలవబడితే దావీదు ఏడుస్తూ సౌలుతో ఓ చక్కటి మాట అంటాడు. అయ్యా, నన్ను ఎందుకు తరుగుతున్నావు, నన్ను తరమొద్దు, ఏదో నా బ్రతికేదో నన్ను బ్రతకని అని అంటలా. దావీదు ఏడుస్తూ ఏమంటాడంటే, నైనా సౌలా, నీవు నన్ను తరవటాన్ని బట్టి నా దేవుని మందిరానికి నేను దూరం అయిపోయా, నీవు నన్ను తరవటాన్ని బట్టి దేవాలయానికి నేను దూరం అయిపోయా. నా గుండెల్లో ఉన్న ఆశ ఏంటంటే, నా గుండెల్లో ఉన్న తపనేంటంటే, దేవుని సన్నిధికి దూరముగా నేను మరణము పొందకూడదు. అంటే దావీదు గుండెల్లో ఉన్న ఆశ ఏంటంటే, దావీదు గుండెల్లో ఉన్న కోరిక ఏంటంటే, నేను దేవుని సన్నిధిలోనే మరణించేవాడిగా ఉండాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. నా గుండెల్లో ఉన్న ఆశ ఏంటంటే, నేను దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, దేవుని మందిరంలో కూర్చొని వాయిద్యం వాయిస్తూ, దేవుని మందిరంలో కూర్చొని నా ప్రభువును గూర్చి పాడుతూ, దేవుని మందిరంలో కూర్చొని ఆయన వాక్యం వింటూ, ఆయన సన్నిధిలోనే నా ఆఖరి శ్వాస విడవాలి. ఇదే నా కోరికయ్యా, ఇది నాకు దూరం చేయొద్దయ్యా అని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. బిడ్డలారా, అందరూ నా వైపు చూడండి. ఓ క్రైస్తవుడిగా నీ గుండెల్లో ఉండాల్సిన కోరిక కూడా ఏంటంటే, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఏదో ఒక రోజు మనం చనిపోతాం. మన మరణదినం అనేది ఒకటి తప్పకుండా దేవుడు రాసిపెట్టి ఉంచాడు. ఏదో ఒక రోజు మనం చనిపోవాల్సింది, ఇది ఖచ్చితమైన వాస్తవం. దేవుని సన్నిధిలో నువ్వు కోరుకోవాల్సింది, నేను కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవా, ఓ సేవకుడిగా నేను మీ బలిపీఠం దగ్గర నిలవబడి వాక్యం చెప్తూ మీ బలిపీఠం మీదే నా ప్రాణం పోవాలయ్యా. ఒకవేళ వృద్ధాప్యం వరకు నేను బ్రతికితే, 89 సంవత్సరాలు ఒకవేళ నాకు ఆయుష్ ఇస్తే, ఆ 90 సంవత్సరాల వయసులో కూడా ఈ బలిపీఠం మీద నిలవబడి వాక్యం చెప్తూ ఆ వాక్య ప్రకటనలోనే
నా ఆఖరి శ్వాస విడిచేటట్లుగా నాకు ఆ భాగ్యం దయచేయి. ఒక సేవకుడిగా నేను కోరుకోవాల్సింది. వాయిద్యకారులు ఉన్నారు కదా, ప్రభా మీ మందిరంలో వాయిద్యం వాయిస్తూ ఆ వాయిద్యం వాయిస్తూ మీ సన్నిధిలోనే నా ఆఖరి శ్వాస విడవాలి. ప్రభు బిడ్డలారా, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఆ వాక్యం వింటూ ప్రభుని ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఓ క్రైస్తవ జీవితంలో ఒక ధన్యకరమైన మరణం ఏదో తెలుసా? నీ ఆఖరి శ్వాస దేవుని సన్నిధిలో విడవబడటం. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుడు వారికి ఇచ్చిన తలంతో ఆ పాట పాడే కృపను వినియోగించుకుంటూ, ఇదెంత ధన్యకరమైన జీవితం కదా. ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డ, యెహోవా సన్నిధికి ఎడముగా నేను మరణము నొందకూడదు. నా మరణం కూడా ఆయన సన్నిధిలో ఉండే ఆ గొప్ప భాగ్యం. ప్రార్థన చేస్తూ ప్రాణం విడిచే కృప మనందరి జీవితం నేను కోరుకుంటా. ఎడ కూర్చొని వాక్యం చెప్తూ చచ్చిపోవాలి. వాయిద్యం వాయిస్తూ చచ్చిపోదాం. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఆ మోకాళ్ళలోనే మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళును గాక.